1000 భక్తులు ఇంకా 2 టన్ మ్యాంగోస్. మేము కేవలము అంటే మా మందిరంకి సంబంధించిన భక్తులు నేను కేవలము 600 kg సరిపోతుందని నేను అక్కడికి ఆపేసిన. అందరూ అంటే మా ఒక డివోటీ ఉన్నారు, వాళ్ళ పరిచయం ఉంటే మాకు స్పెషల్ డిస్కౌంట్లో మ్యాంగోస్ దొరికినమాట. 200 రూపీస్లో 6 kgs హోల్సేల్ మార్కెట్లో, 100కి 3 kg అట్లా మేము మెసేజ్ పెట్టాము. ఈ చీప్ రేట్లో దొరుకుతుంది, ఎవరికన్నా అంటే మీరు సొంతం తెచ్చేవాళ్ళు నాకు చెప్తే మీకు లాభం మనకు మంచిగా ఉంటుంది దాని అట్లా. ఎవరికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అయిపోతుంది. నేను ఆలోచించిన అవన్నీ ముందే ఆలోచించిన. హిందీలో అంటారు చారానేక మురిగి వారు బారనేక మసాలా అన్నట్టు అట్లా అయిపోతుంది. అటువంటి పరిస్థితి వద్దు. దాని బదులు ఎక్కడ ఉంటే ఎత్తుకండి మీరు. వాళ్ళు చేస్తే మేమంటే అద్దు ఎక్కువ వద్దు, 600 సరిపోతుందని. మేము ఆర్డర్ ఇచ్చింది 600 కోసం, మా భక్తులు ఎప్పుడు 600 సరిపోతుంది మనకు అని. కానీ మధ్యాహ్నం వరకు అందరూ తీసుకొచ్చారు 2 tons 2000 లేదా. అది పంచుట్లనే నాకు గంట అరవైంది. 3:30 నుంచి 5 వరకు గర్భగుడిలో కూర్చునేది కదా, మంచిగా వస్తుంది అందరికి. మంచి 3, 4, 5 పెద్ద పెద్ద ఒకటి ఇట్లా వచ్చే ఆధారం ఇక్కడ ఏమవుతుందో మీరు ఫోటో చూసి ఉంటారు. చూసారా మా ఘోరం ధర ఎంత అందంగా తయారైంది ఈరోజు. అచ్చ మామిడి పండులో తయారైంది ఎర్రగా. కనుకనే ఇవన్నీ చేసుట్లా వెబ్సైట్ చేసుట్లా మళ్ళీ మా డివోటీస్కి వాళ్ళకు మ్యాంగోస్ పంచుట్లా లేట్ అయింది. అయితే ఇక్కడ టైం తీసుకోను, ఎందుకంటే ఆల్రెడీ 8:15 అయిపోయింది. మనము గత వారము భగవాన్ నరసింహదేవుని యొక్క ఆవిర్భావ విషయం మనం చర్చించినాం. అందులో భగవాన్ నరసింహదేవ్ ప్రహ్లాదునికి నానా వరాలు కోరుకో, నేను వరాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, ఇష్టమైన వరాలు కోరుకో కానీ ప్రహ్లాదుడు లే అంటుండు. సమయ భక్త నమయ వాణిక్ ఏమని చెప్తుండు? సమయ భక్త, నేను ఎవరిని? నేను మీ యొక్క భక్తుణ్ణి. నమయ వాణిక్, నేను బిజినెస్ మ్యాన్ని కాను. నవై వాణిక్, వాణిక్ అంటే ఏంటి? బిజినెస్ మ్యాన్. ఐఎమ్ నాట్ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ యువర్ డివోటీ. ఇక భక్తుడు ఏంటి? భక్తుడు కేవలము ఇవ్వడం నేర్చుకుంటాడు. బిజినెస్ మ్యాను ఇచ్చుడితో పాటు తీసుకోవడం నేర్చుకుంటాడు. ఇస్తాడు కేవలము తీసుకోవడానికి. కనుకనే భగవంత నేను మీ భక్తి చేస్తున్నా, మిమ్మల్ని పూజిస్తున్నా, దాని బదులు మీరు నాకు ఏమన్నా ఇస్తారు ఏ ఆశతో కాదు, కేవలం మీ ప్రత్యార్థం కోసం. కనుకనే వద్దు, నాకు ఎలాంటి వరాలు వద్దు. అయినప్పటికీ భగవంతుడు లేదు నాన్న అడుగు, నాకు నీ వరాలు ఇవ్వాలని కోరిక ఉంది. అప్పుడు ప్రహ్లాదుడు 2 వరాలు కోరుకుంటాడు. మొదటి వరం ఏంటి? నా హృదయంలో భౌతిక కోరికలు అన్నవి ఉండకూడదు. ఐ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ మెటీరియల్ డిజైర్స్. భౌతిక కోరికలు అన్నవి ఉండకూడదు. ఇంకా ఆ భౌతిక కోరికల పైకి కామ కోరిక అయితే అస్సలు వద్దు. ఎందుకంటే ప్రహ్లాదునికి అనుభవం కలిగింది. ఏ అనుభవము? మా తండ్రి హృదయంలో కామ కోరికలు నిండా ఉండే, దానివల్ల ఏమైండు? నీకు కేవలం దూరం కాలే, నీకు వ్యతిరేకమైపోయిండు. అవును లేదా? ఇది కామ కోరికల ప్రభావము. లేదా? మెటీరియల్ డిజైర్స్ దే టేక్ యూ అవే ఫ్రమ్ కృష్ణ. భౌతిక కోరికలు జీవిని ఏం చేస్తుంది? దూరం చేస్తుంది కదా. మనం అందరం వైకుంఠానికి చెందిన వాళ్ళం. ఇక ఈ లోకం మనది కాదు. ఈ లోకంతో మనకు ఎలాంటి సంబంధం లేదు. ఈ అహిక లోకంతో జీవాత్మకు ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ జన్మాల నుండి మనమందరం ఇక్కడనే జీవితం గడుపుతున్నాము. ఇక్కడికి వెళ్ళి బయట వరాలి అనే ఆలోచనకు వస్తలేదు మనకు. ఎందుకంటే మన హృదయంలో ఈ భౌతిక జగతంలో ఉన్న భౌతిక వస్తు విషయాలను భోగించే కోరిక ఇంత తీవ్రంగా ఉంది.
అవస్థ పడుతున్నాము, బాధపడుతున్నాము. అయినప్పటికీ ఇళ్ళకెళ్ళి బయట పడడానికి మనం సిద్ధంగా లేము. బయటపడే ఆలోచన లేదు. ఎందుకు? ఇది ఒక్కడే కారణం. జీవి వైకుంఠంలో, జీవాత్మ వైకుంఠంలో భగవంతుని సేవలో నిత్యముగా నియుక్తులై ఆ దివ్యమైన ఆనందం అనుభవిస్తుంది. కానీ ఇప్పుడు అదే జీవి హృదయంలో భగవంతుని సేవ చేసే బదులు తన సేవ చేయించుకోవాలి అది కోరిక వచ్చేస్తుందో, భోగించాలని కోరిక వస్తుందో, భోగపడే బదులు భోగించాలని కోరిక వస్తుందో, అప్పుడు ఆ జీవుడు ఈ భౌతిక జగత్తులో పతనం నవ్వుతాడు. కనుకనే మళ్ళీ తిరిగి వైకుంఠం పోవాలంటే ఈ భౌతిక కోరికలకు అంతము కావాల్సింది. హృదయంలోకి వెళ్ళి భౌతిక కోరికలని ఉండకూడదు. అప్పుడే జీవుడు మళ్ళీ తిరిగి వైకుంఠము చేరుకోగలుగుతాడు. కానీ మనం ఒక విషయం తెలుసుకోవాల్సింది, కోరికలు లేకుండా జీవుడు ఉండరాదు. జీవాత్మ అన్నప్పటికీ కోరికలు ఖచ్చితంగా ఉంటున్నాయి. కానీ తేడా ఏముంది? ఎలాంటి కోరికలు ఉంటాయి, ఎలాంటి కోరికలు. చాలా మంది అంటారు నేను కోరికలు శూన్యులే ఉండాల్సింది, యూ షుడ్ బి డిజైర్లెస్. కాదు, సాధ్యం కాదు అది. ఎందుకంటే అది ఆత్మది స్వభావము కాదు. ఆత్మది స్వభావము కోరికలు రహితమై ఉండు కాదు. కోరికలు ఉండు తప్పు కాదు. కానీ ఎలాంటి కోరికలు ఉండాల్సింది? భగవంతునికి సేవ అందించే కోరిక ఉండాల్సింది. భగవంతుని మన సేవలో పెట్టుకునే కోరిక వద్దు. ప్రపంచం ఏం చేస్తుంది? భగవంతా మీరు నా సేవలు నియుక్తులు తండ్రి, నాకు కావాల్సింది మీరు ఇవ్వండి, దాని బదులు నేను చేస్తే ఏదన్నా కొంచెం నేను రూపాయి చేస్తా, మీరు 100 అందియండి నాకు, ఇలా నడుస్తుంది. అది ఉండకూడదు. భౌతిక కోరికల బదులు కేవలం భగవంతా నేను మీ సేవ ఎలా చేయగలుగుతానో ఆ కోరిక ఉంటే అదే కోరిక ఇస్తున్న జీవుణ్ణి మళ్ళీ వైకుంఠము చేర్పిస్తుంది. కనుకనే ప్రహ్లాదు అడిగేది ఏంటి? మొదటి, నా హృదయంలో భౌతిక కోరికలు ఉన్నవి ఉండకూడదు. రెండో కోరిక, అయ్యా మా తండ్రి మిమ్మల్ని చాలా అవమానించిండు, చాలా నిందించిండు, దూషించిండు, అన్ని చేసిండు, చేయలేని పని చేసిండు. ఇక దానికి ప్రూఫ్ ఎవరు? నేనే. దానికి ప్రూఫ్ నేనే ఉన్నా. కనుకనే మీతో ఒక్కడే విన్నపం ఉంది. ఎన్న విన్నపము? దయచేసి మా తండ్రిని ఉద్ధరించండి, మా తండ్రికి మోక్షం ప్రసాదించండి చెప్పండి. ఎవరి కోసము ఏం కోరుకుంటున్నారు? ఇది ఆలోచించే విషయం ఉంది. ఎవరి కోసము ఏం కోరుకుంటున్నారు? ప్రహ్లాదుడు కోరుకునేది ఎవరి కోసం? తండ్రి కోసం. ఏ తండ్రి కోసం? ఏ తండ్రి అయితే అడుగున పదే పదే ఆ ప్రహ్లాదుని చంపే ప్రయత్నం చేసింది. ఆ ప్రహ్లాదుని పదే పదే చంపే ప్రయత్నం చేసిండు. ఎంతవరకు అంటే ఏమంటుండు హిరణ్యకశిపు? ఒక ఏలుకు శరీరంలో ఒక భాగంకి ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే ఏం చేయాల్సింది? ఆ ఇన్ఫెక్షన్ ఆ ఏలుకెళ్ళే మొత్తం శరీరం అంతా పారిపోయే ముందు ఏం చేయాల్సింది? దాన్ని తీసి పడేయాల్సింది. అంటే హిరణ్యకశిపు మంచి సర్జన్ కూడా ఉండేను, ఆ నాలెడ్జ్ ఉంది, సర్జన్ నాలెడ్జ్. షుగర్ పేషెంట్ల కదా అక్కడిక్కడ ఇన్ఫెక్షన్ అయితే, ఇన్ఫెక్షన్ మానకపోతే ఏం చేస్తారు? కొట్టి పారేస్తారు. సో హిరణ్యకశిపు అదే మాట అంటుండు, ఏలుకి ఇన్ఫెక్షన్ అయితే ఏం చేయాల్సింది? తీసి పారేయాల్సింది. అదే అంటుండు, ఈ రాక్షస వంశం అనే దేహంకి ఈ ప్రహ్లాదనే ఇన్ఫెక్షన్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ని సరైన సమయంలో న్యాయం చేయకపోతే, దాన్ని ట్రీట్ చేయకపోతే, నయం చేయకపోతే
అది మొత్తం దేహంకి స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యేసరికి అవుతుంది ఆ దేహమే అంతమవుతుంది. అంటే ఏంటి, రాక్షస వంశం అంతమవుతుంది. దానికంటే ముందు ఏం చేయాల్సింది, దీన్ని తీసి పడేయాల్సింది. చెప్పండి ఎటువంటి ఆలోచనలు ఎవరి కోసం? చూడండి కంప్లీట్ ఆపోజిట్. ఎవరి కోసం ఏం ఆలోచిస్తున్నారు? మళ్ళీ అదే లేదా, హిరణ్యకశిపు ప్రహ్లాదం కోసం ఏం ఆలోచిస్తుంది, ఇంకా ప్రహ్లాద్ హిరణ్యకశిపు కోసం ఏం ఆలోచిస్తుంది. ఇదే తేడా ఉంది ఒక భక్తుడు ఇంకొక కర్మ మధ్యలో. కర్మ అంటే ఎవరు? భగవద్భక్తుడు కానివాడు, శ్రీకృష్ణ భగవానునికి శరణ్ పొందని వాడు, వాడు కర్మి. కర్మ అంటే ఏంది? వాడు కేవలం కర్మ చేస్తూ ఉంటాడు. దేనికోసము? తన ఇంద్రియ భోగ విలాసాల కోసం తప్ప ఇంకా ఉద్దేశం ఉంటుంది. ఇంకా ఎవరైతే వాడి ఇంద్రియ భోగ విలాసాల ఆటంకమవుతారో వాడిని తీసి పారేయాల్సింది. అయితే తన కొడుకైనా నడుస్తుంది. రెండో విషయం చెప్తుండు, ఈ అసుర వంశము ఇది ఒక వృక్షం లాంటిది. ఇప్పుడు ఒక చెట్టును వృక్షం నరికేలాంటి ఏం వాడతాడు? గొడ్డలి. అవును లేదా? తో గొడ్డలి హిరణ్యకశిపుడు చెప్తుండు, ఈ దేవతలందరూ దేవతల సమూహం ఏం చేస్తుంది? ఈ అసుర వంశం అనే వృక్షంని నరికే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ వృక్షం నరకాలంటే గొడ్డలు కావాలి. గొడ్డలు రెండే ఉంటాయి, 2 parts. ఏంటది? 2 parts ఆఫ్ అ గొడ్డలు. ఏంటి? హ్యాండిల్ ఇంకా గొడ్డలు. అది యాక్చువల్ అదే గొడ్డలు. దాట్ ఈస్ గొడ్డలు. సో హ్యాండిల్ అంటారు కామ. కామ ఇంకా ఆ గొడ్డలి. సో హిరణ్యకశిపు అంటుండు, దేవతలు ఈ అసుర వంశం అనే వృక్షంని నరికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ కామ ఎవరు? అందరూ కామ విష్ణు, ఇంకా గొడ్డలేమో కామనేమో నా కొడుకున్నాడు, ఇంకా గొడ్డలేమో నా విష్ణు ఉన్నాడు. ఇప్పుడు కామ దేంతో అవుతుంది? కట్టెతోనే. వృక్షం ఏంటది? అదే కట్టె. తో కట్టెను వాడుతున్నారు, కట్టెను కొట్టడానికి. అదేవిధంగా నన్ను చంపడానికి, అసుర వంశంని నష్టం చేయడానికి, ఆ అసుర వంశంలో జన్మించిన ప్రహ్లాదునే దేవతలు కామలాగా వాడుతుండ్రు. చెప్పండి, ఏం అనాలిసిస్ ఉంది కదా, ఏం పోలికలు, ఏం ఎగ్జాంపుల్స్ వాడుతుండ్రు. తెలివి చాలా ఉంది కానీ మిస్డైరెక్టెడ్ నాలెడ్జ్. చక్కని దారి పట్టని జ్ఞానం ఉంది, అది నష్టం చేస్తుంది. కనుకనే అటువంటి తండ్రి కోసము ప్రహ్లాదుడు ఏం కోరుకుంటుండు? అయ్యా మా తండ్రికి మోక్షం ప్రసాదించాడు. అప్పుడు భగవంతుడు ఏమని చెప్తుండు? ప్రహ్లాద్, ఓ నా ప్రియమైన ప్రహ్లాద, నువ్వు ఏ వంశంలో జన్మించినవో, నువ్వు జన్మించిన వంశము, ఆ వంశం ఎంత హీనమైన, ఎంత తుచ్చమైన, నీలాంటి భక్తుడు ఏ వంశం జన్మిస్తారో ఆ మొత్తం వంశమే తరిస్తుంది. సో కనుకనే నీ తండ్రిని చంపేటప్పుడు నీ తండ్రికి ఏం జరిగింది? నా స్పర్శ జరిగింది. స్పర్శ ముట్టని చంపచ్చా? ముట్టని చంపరు కదా. ఇలా నరసింహ భగవాన్ గన్ వాడలేదా? దూరంగా కొట్టలేదు. నరసింహ భగవాన్ గన్ వాడలేడు, ఇన్స్ట్రుమెంట్స్ వాడలేదు. ఎందుకు? నరసింహ భగవాన్ ఆయుధాలు వాడలే. ఎందుకు వాడలే? ఇందులో వరం ఉంది కదా, ఇన్స్ట్రుమెంట్స్ ఏం పని చేయవని. తో కనుకనే భగవానుడు ఏం వాడిండు? తన గోర్లు. అదో కండిషను. ప్రాణంతో ఉన్న ప్రాణహీనమైనటువంటి, ప్రాణం లేనటువంటి వస్తువుతో నుంచి చావాలని. తో గోర్లు దేనికి లెక్కతాయి? ప్రాణం ఉన్నట్ట లేనట్టు, కానీ పెరుగుతాయి కదా. తో ప్రాణం ఉన్నట్టు, ఈ ప్రాణం ఉన్నట్టు ప్రాణం లేనట్టు. తో కనుకనే భగవంతుడు తన గోర్లు వాడాడు.
గోడను చీరేసి, తద్వారా ఏమైంది? స్పర్శ జరిగింది. కేవలం చీరేటప్పుడు కాదు, యుద్ధము చేసేటప్పుడు స్పర్శ జరిగింది. తన ఒడిలో తొడలో పెట్టుకొని పన్నడు, అలా పండబెట్టుకున్నాడు. ఏం అదృష్టం! భగవంతుని ఒడిలా కూర్చుడు కాదు, పండు. దీని నుంచి నేను అదృష్టం కాదని చెప్పండి. ఆ తొడ మీద భగవంతుడు లక్ష్మీని కూర్చుని పెట్టుకుంటాడు. ఇంకా ఒక్క బందుకే ఆలోచించరు. అవును, లక్ష్మీదేవి కేవలము ఒక్క తొడ మీద కూర్చుంటుంది. ఇరణ కచ్చిపు రెండు డబల్ ధమాకా. అవును, సో కనుకనే అసురు అయినా కానీ, అంటే ఇంట్లో ఒక పాఠం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు జస్ట్ వచ్చిందని, లైఫ్లో ఏదైనా నంబర్ 1 కావాలా. ఇట్ షుడ్ బి నంబర్ 1. అసురైనా నంబర్ 1 వల్ల ఉత్తుతో ఉండదు. ఇది అసురైన ఉందా? సపోర్ట్ శ్రీనివాస్ ప్రభు నంబర్ 1 కాదు. చేశారు మీ కొడుకు వీడియో పంపుతారు, మీ నాన్న సపోర్ట్ అవుతుంది నంబర్ 1 అసురైన సరికి. వాట్ ఎవర్ యు ఆర్, ఏ ఫీల్డ్ ఉన్నా ఏమని ఉన్నా, ఆల్వేస్ బికమ్ నంబర్ 1. కనుక ప్రహ్లాదు ఏమంటాడు? అసుర వర్య దేహినాం. తండ్రిని ఏమి సంబంధం ఇస్తుండు? తండ్రిని డాడీ అంటలేడు. అసుర వర్య అంటే ఏంటి? అసురుల పైకి వర్య అంటే ఏంటి? శ్రేష్టం, టాప్ మోస్ట్, హైయెస్ట్. సో కనుకనే జీవితంలో ఏదైతే ఉన్నా టాప్ మోస్ట్ కావాలి. ఉత్తుత కావద్దు. ఎవరు దాన్ని విలువించరు. ఏ ఫీల్డ్ నో ప్రాబ్లం. వాట్ ఎవర్ ఫీల్డ్ టు టేక్ ఇన్ లైఫ్, ఆల్వేస్ ట్రై టు బి నంబర్ 1. ఇది భౌతిక చెప్తున్నా, ఆధ్యాత్మిక అవసరం లేదు. ఆధ్యాత్మికంగా నువ్వు 0 అయినా అంతే అనుగ్రహం వస్తుంది. ఇవన్నీ భౌతిక విషయాలు చెప్తున్నా. ఆధ్యాత్మికంగా మనకు నంబర్ 1 అయ్యడానికి పోటీ చేసే అవసరం లేదు. ఆధ్యాత్మికంగా మనము ప్రేమ కొద్ది ఒక మూల కూర్చుండి భక్తి చేసిన జరుపుతుంది. మనకు మంది ముంగడ వచ్చేది లేదు, జనాల ముంగడ వచ్చేది లేదు, జనాల మధ్య వచ్చి మేము ఫేమస్ అయ్యలేదు. భక్తి ఇది జనాల మధ్యలో వచ్చి జనాలకు చూపించే విషయం కాదు. ఇది చాలా సీక్రెట్, ఇంకా ప్రైవేట్ అఫైర్. ఏ విధంగా ఇప్పుడు మీరు గృహస్థున్నారు, మీరు గృహస్థులు, మీరు భార్య భర్తలు ఎంత ప్రేమించుకున్న జనాలు, అంటే ఇప్పుడు కలియుగం చెడిపోయే మాట వేరే విషయం. నేను ఇట్లా చెప్తున్నా, ఒకళ్ళు నాకు మెసేజ్ పెట్టిండ్రు, అంటే ఇంత దారుణంగా అయిపోయింది చెప్పదు అని చెప్తున్నా. ముందు ఈ హల్దీ అనే ఈ పండుగ మనక్కడ లేదు తెలుగు వాళ్ళకు. ఇది నార్త్ ఇండియన్స్ లా. మనక్కడ ఏం చేస్తున్నారు? ఒక రోజు ముందు, 2 రోజుల ముందు పెళ్లి పిల్లగాన్ని, పెళ్లి పిల్లను, అంతే. ఇప్పుడు ఇంకో కల్చర్ని మనము ఫాలో అవుతున్నాము. సరే, ఓకే, ఫాలో తండ్రి. ఆ హల్దీ కూడా ఎవరింట్లో ఉంటుండే, అమ్మాయి ఇంటికి అమ్మాయి వాళ్ళకు, అబ్బాయి ఇంటి కదా అబ్బాయికి. ఇప్పుడు పెద్ద హాల్ బుక్ చేసుకొని పెద్ద పెద్ద టబులల్లో ఇద్దరిని ముసులు పెడుతుండ్రు ఒక్కడికై. సరే, అది కూడా ఓకే, అంతవరకు కూడా ఓకే అంట. సరే, కానీ అంటే చెప్పద్దు, నాకు ఇంత గలీజ్ అనిపిస్తుంది చెప్పను కూడా, కానీ చెప్పాల్సిన విషయం. జనాల ముంగట, వందల మంది ముంగట అంటే వీళ్ళు కుక్కలా తయారయ్యారు, వర్స్ దెన్ డాగ్స్. కుక్కలు ఏ విధంగా జనాల మధ్యలో సంపర్కం చేస్తూ ఉంటాయో, సిగ్గుమానం లేకుండా వీళ్ళ జనాల ముంగట చేయలేని పనులు, అంటే ఏ పని లేదు. వాళ్ళు తన అంతఃపురంలో బెదిరింపు చేయాల్సింది ప్రైవేట్లో, వాళ్ళు వందల మంది కూడా చేస్తున్నారు. చెప్పండి, కుక్కల న్యాయము ఎందుకు?
తెలుసా కుక్కలే పుట్టాయి కదా, కుక్కలు చేసే పని వీడి ఎత్తున్నారు మనుషులు. ఇంకా దానికి వీళ్ళందరూ షూట్ ఎత్తారు. ఇంకా అందరికి దారుణం ఏంది, ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అందరికీ గలీజు. ఎందుకు గలీజ్ అంటున్నా అంటే ఈ మగవాళ్ళకి ఈ పిల్లలకు చిక్కుండాల్సింది, ఎవరికి చేసుకునే అబ్బాయికి ఎందుకు సిగ్గుండాల్సింది మనకు? ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ అనే షూటింగ్ అప్పుడు అంటే నేను చూసినా కాబట్టి చెప్తున్నా. మా టెంపుల్ పక్కన ఒకసారి వచ్చిర్రు, మా టెంపుల్ అయితే మా చిరే వెళ్ళగొట్టి నేను నార్మల్ ఫోటోగ్రఫీ అలా చేయను, ఇంకా వీళ్ళది ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అట, అవన్నీ నాటకాలు వెళ్ళగొట్ట బయట వచ్చారు. వాళ్ళు అక్కడ ఉండి అది చేసుకునే అబ్బాయి దాన్ని స్పర్శించలేడు, కానీ ఫోటోగ్రాఫర్ ఛాన్స్ కొడుతుండు. అంటే వీడు చేసుకునే వాటికి ఏంటి సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ మాలు అవునులేదా, ఇంక సిగ్గు లేదు. వీళ్ళు ఉన్నాడు ఫోటోగ్రాఫరు, ఇట్లా కూర్చోండి, ఇట్లా కొంగేసుకోండి, ఇట్లా చేయండి, అది ఎక్కడెక్కడ ముడుతుండే ఏం చేస్తుండో అంత గలీజ్ ఉంది. అంటే ఏంటి, ఒక పల్లెంలో అందరు నాకిన తర్వాత ఇంటికి ప్లేట్ తురవరే తిందరా ఇక మిగిలిందని, ఇంకా వీరు కానీ ఎంతో హాయిగా తింటుండు. అంటే ఇంత దారుణం వేసి ఇంత సిగ్గులు తయారయ్యారు అందరు. ఇంకా దానికి డబ్బులు పెడుతుంది, ఇంకా డబ్బులు ఖర్చు. ఇంకా అన్నిటినీ వీళ్ళు పెళ్లి వల్ల పెద్ద పెద్ద స్క్రీన్ మీద చూపెడుతుండ్రు. అంటే అది జనాల ముందు చేసే పని. అది మేము మెడిటేట్ పోయినాము, ఎట్లా ఎత్తుకున్నాము, ఎట్లా ఓల మీద పడ్డాము, ఇంకేం చేసినాం చూడండి లోకమంతా చూడండి. అంటే తన బెడ్రూమ్ అఫైర్ వీడు ఏం చేస్తుండు, పబ్లిక్ చేస్తుండు, చూస్తుండు, చూపెడుతుండు. తొల్ల మజా కొట్టిన వాళ్ళు జనాలే. ఒక స్త్రీ తన భర్తకు ఇచ్చే పెద్ద కానుకైంది, ఒక స్త్రీ తన భర్తకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంది, కానుక తన పవిత్రత. స్త్రీ అందం ఇచ్చేది కాదు, అందం ఉన్నా లేకునే పరగడది. స్త్రీ ఏమి ఇవ్వకున్నా ఏమిస్తుంది భర్తకు, తన పవిత్రత, తన పవిత్రమైన దేహం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ఈ అమ్మాయిలు అంటే అమ్మాయిలు వీళ్ళు చెడిపోయిన వాళ్ళు మగవాళ్ళు. కనుకనే వీటిలో ఓపెన్ మీరు ఎవరో పెళ్లి కాలేరు, లేక మీకు అసలు పరిస్థితి ఏం తెలుసా, ఈ పెళ్లి చేసుకునే అబ్బాయి అమ్మాయిల కంటే ఎక్కువ తల్లిదండ్రులకే ఉంది. హల్దీ కావాలా, సంగీత్ కావాలా, ఇంకా ప్రీ వెడ్లు కావాలా, పోస్ట్ వెడ్లు కావాలా, ఇంకా గర్భత అయితే అది ఇంకా వేరే కథ ఉందా అని చెప్పలేదు. ఇక కుక్కలు నయము. వీటిని ప్రోత్సహించకండి, ఇది మన సంప్రదాయం కాదు. దిస్ ఇస్ నాట్ అవర్ కల్చర్. ఇప్పుడు వీళ్ళు ముసలోళ్ళు తల్లిదండ్రులు, మాది గోల్డెన్ జూబ్లీ అయింది, మా పెళ్ళప్పుడు ఇవన్నీ లేకుండే, సంగీత్ లేకుండే, హల్దీ లేకుండే, ప్రీ వెడ్లు లేకుండే కదా. ఇప్పుడు మేము కూడా చేసుకుంటాము అని వాళ్ళు చేసుకుంటున్నారు. కూర్చుంటే లేవరా, లేకపోతే కూర్చుంటారు, నోట్లే సగం పనులు లేవు లేదా, అలానే ఒకళ్ళు కూర్చుని పెట్టాలా, ఒకళ్ళు లేవటాలా, ఎన్నికల రంగు పెట్టాలా, దాంట్లో బెంచర్లు ఫిక్స్ చేసుకోవాలా. వాళ్ళకు ప్రీ వెడ్ షూటింగ్ అట, వాళ్ళకు హల్దీలు అట. చెప్పండి, వాళ్ళ యొక్క తయారీ పిల్లల పరిస్థితి ఏంది? నాకు తెలుస్తున్నది ఎవరికి ఏమనిపిస్తుందో, మీపై కూడా చాలా మంది ప్లాన్ ఉండొచ్చేమో, నా గోల్డెన్ జూబ్లీ మేము చేసుకుంటామని ఉన్నట్ల మనసులో ఏమన్నా. అటువంటి పాల్పు ఖర్చులు వ్యక్తి బదులు అవే పైసతో మీరు భగవంతునికి ఇవ్వండి, మీ పేరున శాశ్వతంగా మందిరం ఉంటుంది ఇక్కడ. కూలిపోయే శరీరంకి
అన్ని పనులు చేసే బదులు మందిరం కట్టుంది నిత్యంగా మీరు వెళ్ళిపోయినా కానీ మీ పేరున ఆ మందిరంలో గోడ ఇటుకే ఉండదా శాశ్వతంగా ఉంటుంది. భగవంతుడు దాన్ని గుర్తిస్తాడు. అంటే ఒక విషయం చెప్పాలని చెప్పద్దు. రాజకీయ నాయకులు లేక జనాలు రాజకీయ రంగంలో దిగడానికి 100 కోట్లు ఖర్చు పెడతారు. దేనికోసము? ఒక 5 సంవత్సరాల కోసము, తుచ్చమైన సీటు కోసం. మళ్ళీ 5 సంవత్సరాలు ఒక తుచ్చమైన సీటు కోసము 100 కోట్లు, 150 కోట్లు ఇంకోడిపోతారు. మొన్నట్లేదు అనిపించింది, ఆ 150 కోట్లు నాకు ఇచ్చిన పడితే తెలంగాణలో కనీసం 5 మందిరాలు పెడుతుంటాయి. 5 మందిరాలు. ఇంకా ఆ వ్యక్తిది, ఒక్క వ్యక్తిది ఈ లోకంలో కాదు, వైకుంఠంలో శాశ్వతంగా భగవంతుని లోకంలో ఆ వ్యక్తి చేరుకుంటుండే. ఇక భగవంతుని గుండెలో అతని పేరు నమోదవుతుండే. ఈ లోకంలో పేరు నమోదు చేసిన ప్రయత్నం చేసి ఓడిపోయాడు. ఒక్కడు కాదు, ఎన్ని, కనీసం 5 టెంపుల్స్ మినిమం చెప్తున్నా, ఇంకా ఎక్కువ కట్టచ్చు. ఆ 5 మందిరాలతోని ఎందరో జీవులు తరిస్తున్నారు, ఎందరో వైకుంఠం పోతుంది తనతో పాటు. ఇప్పుడేమైంది? తను కూడా ఇక్కడనే, జీవుడు కూడా ఇక్కడనే. దేనికోసము? టెంపరీ తుచ్చమైన పోస్ట్ కోసం. కానీ శాశ్వతంగా వైకుంఠంలో సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఆలోచించుడి, మనం దేనికోసం డబ్బులు, మనం కష్టపడి సంపాదించే డబ్బు మనం దేనికోసం వినియోగిస్తున్నాం. కానీ ఇది వేరే విషయమే. అది ఎందుకంటే భక్తి ఏ విధంగా భార్య భర్తల మధ్యలో సంబంధము, ఇది పబ్లిక్ కాదు, ఇది వాళ్ళ పర్సనల్, ప్రైవేటు. అది జనాల ముందు, జనాల మధ్యలో తీసుకొచ్చే విషయం కాదు. అది జనాల మధ్యలో చర్చించే విషయం కూడా కాదు. అది నేను చెప్పే అవసరం, మీరు గ్రహిస్తుంటే ఎక్కడ తెలుసు. అదే విధంగా కృష్ణుడితో ఉన్న సంబంధము జీవిది, అది ప్రైవేట్ అఫేరు. ఏ జీవుడు భగవంతునితో ఏం సంబంధాలు, ఏం రసం ఆస్వాదిస్తుండో అది ప్రపంచంకి చెప్పడానికి, ప్రపంచంకి చూపించే విషయం కాదు. అది తన అనుభవించే విషయం, తన ఆనందించే విషయం. దే హ్యావ్ టు రెలిష్ ఇట్, దే హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ రెలిషింగ్. ఆస్వాదించే విషయం, అది పంచే విషయం కాదు, అది చూపించే విషయం కాదు. ఎవరు చూపిస్తారో అది చీపు, చీప్ ఆధ్యాత్మికం. అది చూడండి ఎంత గొప్ప భక్తుడిని, నేను ఎంత ఆధ్యాత్మికంగా మూడవైన కాదు. అది ప్రేమ చూపెట్టుకోరు, భక్తి చూపెట్టుకునే విషయం కాదు. అది లోపల హృదయంలో దాపెట్టుకునే విషయం. అది కేవలం కృష్ణ ఇంకా జీవి మధ్యలో ఉంటుంది. అది ఇంకా కృష్ణుడు ఆస్వాదిస్తాడు, జీవుడు ఆస్వాదిస్తాడు. అటువంటి భావనలు ఉంటాయి. కనుకనే భగవంతుని యొక్క స్పర్శతో భగవంతుడు నా యొక్క స్పర్శతోనే, మీ తండ్రి కాదు, నీ మొత్తం వంశమే, ఎంతమంది 21 తరాలను నేను మోక్షం ప్రసాదిస్తున్నా. చెప్పండి. అంటే కుటుంబంలో ఒక్కోడు భక్తుడైతే, ఒక్క వ్యక్తి భక్తుడైతే తన కుటుంబంకి ఎంత మేలు చేస్తుందో చూడండి. తన కుటుంబ సభ్యుల మీద ప్రేమ గల ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఏం చేయాల్సింది? మంచి భగవద్భక్తుడుగా మారాల్సింది. అది నిజమైన ప్రేమ. కేవలము ఈ శరీరం కోసం కొన్ని వస్తువులు అందితే ప్రేమ కాదు, అందియాల్సింది, లేదంటే లేను. ఇప్పుడు ఇది కూడా అవసరం ఉంది. శరీరం కోసము ఆహారము, శరీరం కోసం వస్త్రాలు, శరీరం కోసము ఆవాసాలు, ఇవి అవసరమే. కానీ అవి పర్మనెంట్ కాదు. దేహం అంతమైతే అవసరాలు కూడా ఆగిపోతాయి. కానీ శాశ్వతంగా ఆ దేహంకి
శ్రేయం కలిపారంటే ఏం చేయాల్సింది? సార్ దేని కాదు, ఆ ఆత్మకు, ఆ ఆత్మ మనం ఉద్ధరించాల్సింది. సో ఎలా ఉద్ధరిస్తాము? మనం భక్తుడైతే. సో కనుక ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. భగవంతుడు చెప్తుండు, నువ్వు ఏ వంశం జన్మించినవో ఆ వంశంలో 21 తరాలను ఉద్ధరిస్తున్నావు. ఇది ఫస్ట్ విషయం చెప్తుంది భగవంతుడు. సో కనుక నువ్వు భయపడే అవసరం లేదు. కానీ నా స్పర్శతో, ఈ రెండో విషయం చాలా ఇంపార్టెంట్ ఉంది, నా స్పర్శతో నీ తండ్రి పవిత్రుడైండు అంటే ఏంది? వాడు వైకుంఠం వెళ్ళిపోయిండు, మనకి మోక్షం నేను ప్రసాదించిన, నువ్వు టెన్షన్ పడకు. అయినప్పటికీ ఆత్మ వైకుంఠం చేరుకున్నది, ఆత్మ మోక్షం లభించింది, కానీ దేహం ఉంది కదా, దేహం అయితే ఉంది కదా. సో కనుకనే ఓ నా ప్రియమైన ప్రహ్లాద్, ఇప్పుడు నీ బాధ్యత ఏంది? నీ బాధ్యత ఏంది? ఆ దేహంకి అంత్య కార్యక్రమము చేయాలి. నీ చేత ఆ దేహంకు, ఆ జీవాత్మకు పిండ ప్రదానము జరగాల్సింది. తద్వారా ఏమవుతుంది? ఆ పిండ ప్రదానం ద్వారా ఆ జీవునికి ఈ సంసార బంధనాలకు వెళ్ళేవాడు విముక్తులై వాడు ఊర్ధ్వలోకాలకు చేరుకుంటాడు. ఇంకా చెప్తుండు, దానివల్ల నీ తండ్రి ఒక మంచి భక్తుడుగా మారుతాడు. కనుకనే ప్రహ్లాద్, నీ తండ్రికి దేహం యొక్క దహ సంస్కారం చేయు, నీ తర్వాత పిండ ప్రదానం కూడా చేయు అని భగవంతుడు ప్రహ్లాదునికి ఉపదేశిస్తాడు. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. 2 విషయాలు చెప్తాను, కానీ ఫస్ట్ విషయం కొంచెం సెన్సిటివ్ ఉంది, అది ఎక్కడ చెప్పాను. 2వ విషయం చాలా ఇంపార్టెంట్, అది చెప్తాను. ఫస్ట్ విషయం ఏముంది? మనకు కొడుకు అన్నది ఉండాల్సింది. మన జీవితంలో మన కొడుకు అంటే మనం కొడుకును కనాల్సింది. దేనికోసం? పిండ ప్రదానం కోసం. అందరంటూ నా కొడుకు పుట్టాలా, కొడుకు కావాలా, కొడుకు దేనికోసం? నా వంశంని కొనసాగిస్తున్నాడు. అది కాదు. కొడుకు దేనికోసం? పుత్ర అంటే ఎవరు? ఎవరైతే తన తండ్రిని, కన్న తండ్రిని, తన వంశస్థులను పు అనే నరకలోకం నుండి ఉద్ధరిస్తాడు. పుయోధ, 28 నరకలోకాల పైకి ఒక నరకలోకం పెరిగింది పుయోధ, అది షార్ట్ ఫామ్ పు. తో ఆ పుయోధ అనే నరకలోకం నుండి ఏ కొడుకైతే తన పితృలను ఉద్ధరిస్తారో, ఉద్ధరింపేది త్ర మీన్స్ ఫ్రీయింగ్, రిలీజింగ్. తో వాడే పుత్రుడు. పు ఇంకా త్ర. ఏ విధంగా? మంత్ర లేదా మంత్రం అంటే ఏంది? మనస్సును అన్ని విధములైన కల్మషాల నుండి విడివేసుడు. త్ర అంటే ఏంది? తిరగొట్టుడు. అదే విధంగా పుయోధ అనే నరకలోకం నుండి ఏ కొడుకైతే తన పితృలను, తన తండ్రులను, తన వంశస్థులను తరిస్తాడో వాడు పుత్రుడు. పుత్ర లేకుంటే వాడు మూత్రుడు. ఎందుకంటే పుత్ర వచ్చే దారి ఇంకా మూత్ర వచ్చే దారి ఒకటే. మన మీద ఉంటుంది, నేను పుత్రునైతనా లేక మూత్రునైతనా. కానీ పుత్ర కంటే ముందు ఫస్ట్ నువ్వు ఒక కొడుకు కావాలా, అవునులేదా? కనుకనే కొడుకు చాలా అవసరం. ఇప్పుడు కొడుకులు లేని వాళ్ళు ఏం చేస్తారు మరి? వాళ్ళ పరిస్థితి ఏంటి? అయ్యో మాకు బిడ్డలు ఉన్నారు, మాకు కొడుకులు లేరు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్నారు ఎవరైనా ఇక్కడ? బిడ్డలేరా? కొడుకులు లేరా? మరి పరిస్థితి ఏంటి? మరి మిమ్మల్ని ఎవరు ఉద్ధరించాలా?
మీకు పిండ ప్రదానం ఎవరు చేయాలి? ఎందుకంటే పిండ ప్రదానం చేయకపోతే మీరు ఇళ్ళకి బయట పడలేరు. మాట్లాడే ఎందుకు వెళ్తే క్లాస్కి వచ్చిన టెన్షన్ ఫ్రీ దానికి టెన్షన్ ఇచ్చే ప్రభుజీ. చెప్పండి, ఎవరు పిండ ప్రదానం చేయాలి మీకు? చెప్తురా సేవ చెయ్యాలంట. చెయ్యాలంటే కాదు, చేస్తే అవుతుంది. సేవనే కాదు, భగవంతునికి అంకితం కావాల్సింది. మనకు కొడుకులు లేకపోతే మనకి ఇంకో ఆప్షన్ ఏముంది? తనకు సంపూర్ణంగా అంకితం కావాలి. దాని తప్ప ఇంకో మార్గం లేదు. సంపూర్ణంగా అంకితమైతే కేవలము మోక్ష ప్రదానం కాదు, చక్కగా వైకుంఠ ప్రాప్తి అవుతుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి. మోక్ష ఇష్యామి అని చెప్తుండు. నేను మోక్షం ప్రసాదిస్తుంటుండు. ఒక విధంగా చూస్తే కొడుకులు లేకపోవడము ఏదో మనం చేసుకున్న కర్మనే. కానీ కర్మను ఏది నష్టం చేస్తుంది? కర్మను నష్టం చేసేది ఒక్కటే, కర్మాని నిర్దహతి కింతు చ భక్తి బాజాన్. భక్తి ఒక్కటే ఉంది, ఏదైతే కర్మను మొత్తం బూడి చేసేస్తుందో. భక్తి తప్ప ఇంకో ఏ విధంగా కూడా మనము మన కర్మను నాశనం చేయలేము. కర్మను నశించాలంటే భక్తి తప్ప ఇంకో మార్గం లేదు. దీన్ని ఎక్కడ చర్చించాను నేను, కానీ మెయిన్ విషయం ఏంది? ఇప్పుడు భగవంతుడు నరసింహదేవుడు ఎవరి దేహంకి ఎవరి కోసం పిండదానం చేయాలంటుండు? హిరణ్యకశిపు కోసం. ఏ వ్యక్తి అయితే పుట్టుకం నుంచి చివరి వరకు కేవలం అవమానించిండు, నిందించిండు, దూషించిండు, తనను తన భక్తులను, ఆ వ్యక్తిది శ్రేయము ఎవరు కోరుకుంటూ? భగవంతుడు స్వయంగా. ఉండదా? వానికి పిండ ప్రదానం జరగాల్సింది, వాని అంత్య సంస్కారం జరగాల్సింది, అన్నీ చెప్తుండు. ప్రహ్లాద ఇవన్నీ నువ్వు చెయ్యు, ఇది ధర్మము, ఇది నీ కర్తవ్యం అంటుండు. అవసరమా చెప్పేది? ఇంతకేం చెప్పాల్సింది? అరే పోన్ మరి సావని, అవునలేదా? మరి సావని. కానీ బౌద్ధుడు ఏమంటాడు? లే, దిస్ ఈజ్ యువర్ డ్యూటీ. యాజ్ అ సన్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ దోస్ ఆబ్లిగేషన్స్. ఎందుకు హిరణ్యకశిపు మీద భగవంతునికి ఇంత ప్రేమ ఉంది? నరసింహ భగవానుడు హిరణ్యకశిపు యొక్క శ్రేయం ఎందుకు కోరుకుంటున్నాడు? ఎందుకు? సారీ, ఎందుకంటే అతని సంబంధము ప్రహ్లాద్తో ఉంది, అంతే. వారు ప్రహ్లాదుని తండ్రి. కనుకనే భగవంతుడు కేవలం భక్తులని అనుగ్రహించడు. భక్తులతో పాటు భక్తుల చుట్టుపట్టు ఉన్న జనాలను కూడా, ఇంకా ఎస్పెషలీ కేవలం అందుకున్న జనాలు కాదు, ఎవరి మీదైతే భక్తులకు ప్రేమ ఉందో, భగవంతునికి ప్రేమ లేకున్నా భక్తులు వల్ల ప్రేమించినట్లయితే భక్తులతో పాటు భగవంతుడు ఆ వ్యక్తిని కూడా ఉద్ధరిస్తాడు. ప్రహ్లాదునికి తన తండ్రి మీద ప్రేమ ఉంది కనుకనే అయ్యా మోక్షం ప్రసాదించని కోరుకున్నాడు. అవును లేదా? ప్రేమ లేకపోతే కోరుకుంటులేనా? కోరుకోకపోతుండే. కనుకనే ఇది భగవంతుని గుణము.
నేను నా భక్తుని అనుగ్రహిస్తా, ఖచ్చితం అది నా గుణము, అది నా స్వభావము, నా భక్తులు అనుగ్రహించడు. కానీ ఎవరికైతే నా భక్తులకు ప్రేమ ఉందో, ఎవరినైతే నా భక్తులు అనుగ్రహించాలా తరించాలనుకుంటావో వాళ్ళకు నేను అనుగ్రహిస్తా, వాళ్ళకు నేను తరిస్తా. ఇది చాలా పెద్ద విషయం. కనుకనే మనము నిరంతరము భక్తులుగా మారే ప్రయత్నం చేయాల్సింది. మనం భక్తులుగా మారే, ప్రహ్లాద్ లాంటి భక్తులుగా మారే ప్రయత్నం చేయాల్సింది. కానీ ఏదో ఒక కారణం వల్ల మన వల్ల ఆ భక్తి చేసుడు కాకపోతే కనీసము ఆ భగవంతునికి ప్రియమైన భక్తుల అందుబాటులో ఉండి వాళ్ళను సేవించి వాళ్ళ అనుగ్రహం, వాళ్ళ కృపను మనం పొందే ప్రయత్నం చేయాల్సింది. ఎవరైతే భగవంతుని సేవలో నియుక్తులే ఉన్నారో వాళ్ళ అందుబాటులో ఉండాల్సింది. వాళ్ళని సంతోషపెట్టి వాళ్ళ కృపకు మనం పాత్రలే ప్రయత్నం చేయాల్సింది. ఎప్పుడైతే భగవంతుని చూపు వాళ్ళ మీద పడుతుందో, మనం వాళ్ళ పక్కనుంటే ఆ చూపు మన మీద కూడా వచ్చేస్తుంది. కనుకనే నిరంతరము భగవత్ భక్తుల కృపను పొందే ప్రయత్నం చేయాల్సింది. అప్పుడు ఏమవుతుంది, ఈ భక్తులు అయ్యా మమ్మల్ని మీరు ఉద్ధరిస్తారు, కానీ ఇగో వీళ్ళు కూడా ఉన్నారు మాతో పాటు, కాసేపు అంటే కొంచెం దయ మీరు వీరిపై కూడా చూపించండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు సరే ప్రహ్లాద్ నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు కదా, నువ్వు నాకు ప్రియుడు కాబట్టి నీ మాట నేను కింద పెట్టను, నీ మాట దించను నేను. బికాస్ యు ఆర్ డిజైరింగ్, ఐ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ యువర్ డిజైర్. కనుకనే మనము చేయాల్సింది ప్రహ్లాద్ లాగా భక్తి చేయాల్సింది. కానీ సాధ్యం కాకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రమైతే సాధ్యం కాని పని కాదు. ఏది? ఎవరైతే భగవంతుని దగ్గర ఉన్నారో వాళ్ళకు మనం దగ్గరే ప్రయత్నం చేయాల్సింది, వాళ్ళ కృపను పొందే ప్రయత్నం చేయాల్సింది. వాళ్ళ గుండెలకెళ్ళే మన కోసము ప్రార్థనలు పుట్టించుకునేటట్టు మనం చూసుకోవాల్సింది. ఏం చూసుకోవాల్సింది? ఆ భగవంతునికి అంకితమైన భక్తుల గుండెలకు వెళ్ళే మన కోసము, మన శ్రేయం కోసం ప్రార్థనలు వచ్చేటట్టు చూసుకోవాల్సింది. ఇప్పుడు ఏమవుతాము, మనం హిరణ్యకశిపు అయినా, మనం ఎట్లా ఉన్నా ఏమైనా ఆ భగవంతుని చూపు పడ్డదా, భగవంతుని స్పర్శ అయిందా, పవిత్రమవుడే. కనుక ఇది భగవంతుని స్పర్శది పవరు, ఇంకా ఇది భగవంతుని భక్తుల స్పర్శది పవర్. అవునదా? ఇంకా అందరికంటే ఈజీ ఏముంది? భగవంతుని నామతో స్పర్శది పవర్. ఎప్పుడైతే భగవన్ నామం జపం చేస్తున్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు కూడా భగవంతునితో మన స్పర్శ అవుతుంది. ఎట్లా? మన నోటి నుండి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అప్పుడు ఏమవుతుంది? ఇది కేవలం ఒక శబ్దం కాదు. ఇది నాట్ సింప్లీ సౌండ్ వైబ్రేషన్. ఇది సాక్షాత్ కృష్ణుడు తన శబ్ద రూపంలో మన నాలుక మీద వచ్చి ఏం చేస్తుండు? డాన్స్ చేస్తుండు. ఇక్కడికి వెళ్ళిన స్పర్శ కాదు, మన నాలుక ఏమవుతుంది? ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక అయింది కృష్ణుని నృత్యం కోసం, కృష్ణుని యొక్క నాట్యం కోసము మన నాలుక ఒక వేదిక మారిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ స్పర్శ ద్వారా మన సమస్త దేహం, సంపూర్ణమైన దేహం ఏమవుతుంది? అది పవిత్రమైపోతుంది. కనుకనే భగవంతుడు కానీ లేక భక్తులకు కానీ మనం ఎలా దగ్గర అవుతాము? ఎప్పుడైతే వాళ్ళ చెప్పిన మాట మనం వింటామో, ఇంకా వాళ్ళు చెప్పే విషయం ఏంటి? ఫస్ట్ విషయము, బాబా నువ్వు
హరే కృష్ణ మహామంత్రము జపించు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది ఒక్క మాట, వాళ్ళ ఏ మాట వినకున్నా ఇది ఒక్క మాట విన్నమా మనం వాళ్ళ దగ్గరము, ఇంకా వాళ్ళతో సహా మనము కృష్ణుని కూడా దగ్గర అయిపోతాం. నో డౌట్ అబౌట్ ఇట్, నో డౌట్. ఇందులో సందేహం అన్నది లేదు. కనుకనే మా రమేష్ రెడ్డి సార్ కూడా ఇప్పుడు ప్రతిరోజు వారు కూడా 2-3 మాలలు జపిస్తున్నారు. సాధువుల సాంగతంతో ఇఫెక్ట్ ఉండాలి కదా. సాధువుల సాంగతం అనేది వ్యర్థం పోదు. అది అగ్గితో నుండి నాకు సురుకంటది అనే విషయం ఉండదు. సురుకంటుడే కనుక ప్రభుజీ కూడా లేచి కూడా పొద్దున లేచి ట్రై చేస్తారు జపం చేయాలని. ఇలా చేయండి. సాధువుల సాంగత్యం నచ్చుతుందంటే అది జరుగుడే. మనసులో వచ్చింది నీకు చేసి కూడా అవసరం లేదు, కానీ చేయాల్సింది అంటే ప్రజలు చేసే అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇంత సేవ చేస్తారు భగవంతునికి, రాధా గోవిందుని సేవ ఇంత అంకితమైపోయినారు. మీరు చేయకుండా మిమ్మల్ని తీసుకెళ్తాడు, కానీ చేస్తే ఇంకా మంచిది. తీసుకెళ్ళి ఒక విషయము, మనం కదా ఒక వ్యక్తిని రా తినబెడతాం, అదొక విషయం ఉంటుంది. కానీ ఇష్టం కొద్దీ రా కూర్చుండు, ఏం తింటావు, ఏం కావాలి, ఏముంది, అది వేరే విషయం ఉంది. కేవలం సేవ చేస్తూ ఉంటే రా తిన కూర్చుంటాడు. కానీ జపించుకుంటే సేవ చేస్తే హిరణ్యకశిపుడు ఏ విధంగా అయితే ఒక్కటి కాదు 2 తొలలు వండెట్టుకున్నాడో అట్లా మనం కూడా పండబెట్టుకుంటాడు. భయపడడు, చీరి చంపడు, పండగ వెళ్తాడు. తల్లిలాగా లల్లబాయి ఏమంటారు అమ్మ వాడేది, లల్లిబాయి సింగిల్స్ లల్లిబాయి అంటారు. వాడు మంచిగా ఎంతాడు, మనకు ఎంతో ఆనందం కలిగిస్తాడు. కనుకనే ఇది ఇన్ షార్ట్ నేను దీని మీద నేను చాలా వివరించిన ఒక ప్రోగ్రాంలో, కానీ జస్ట్ ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి సారాంశంగా తెలుసుకునే విషయం ఏముంది, మనము భగవత్ ప్రహ్లాదులాగా భగవద్ భక్తులుగా మారాల్సింది. కానీ ఒకవేళ మొత్తం అంత కాకపోతే అవుతుంది, కాని విషయం కాదు, తలుచుకుంటే అన్నీ అవుతుంది. భౌతికంగా అన్ని సాధించుకుంటున్నాం కదా, అప్పుడు కండిషన్లు పెడతామా, నా వలన కాదు, నాతో అయితలేదని, కింద వాడు కూడా మీద వాడు కూడా ఎట్లా ఎత్తలేమా, సంసారం కొనసాగిస్తలేమా, శత్రువు కదా. అదైనప్పుడు ఇదెందుకు కాదు. కొందరు అంటారు ప్రభుజీ మీ మందిరంకి మాకు రావాలని చాలా కోరుకుంది, కానీ దూరం ఉంది కదా, రాత్రి అవుతుంది కదా, దినం అవుతుంది కదా, ఇదైతుంది. నేను అన్న ఈ ఫంక్షన్లు ఆ ఫంక్షన్ ఉంటే ఓ పిల్లలు పట్టుకొని అవును, అప్పుడు పిల్లలు ఉండరు, అప్పుడు దినం రాత్రి ఉండదు. అవును లేదా, లేదు పిల్లలను పట్టుకుంటే బస్సు కూడా ఇబ్బంది కాదా, దూరం వచ్చాడు, అదే లగ్గాలైన అప్పుడు ఇబ్బంది కాదా, అప్పుడు ఫ్రీ ఉందా బస్సు. భౌతికంగానే సాధించుకోవచ్చు. సో భౌతికంగా సాధ్యమైనప్పుడు ఆధ్యాత్మికంగా ఎందుకు సాధించాలి, సాధించుకోవచ్చు. తలుచుకుంటే ఏది కూడా అసాధ్యము లేదు. ప్రభుపాద వారు ఏం చెప్తారు, ఇంపాసిబుల్ ఇస్ అ వర్డ్ ఇన్ ఫూల్స్ డిక్షనరీ. అసాధ్యమనే శబ్దము ఇది మూర్ఖుల నిఘంటుకులో ఉన్న శబ్దం అట. ఎవరి నిఘంటుకు? మూర్ఖులు. కనుకనే మనం అసాధ్యమనే శబ్దం వాడుతున్నామంటే మనం ఎవరివి, నేనేమంటలే మీరే అంటారు, లేదా ప్రభుజీ మమ్మల్ని మూర్ఖులు అన్నారు. భక్తులకు ఎందుకు భక్తి ఎందుకు అసాధ్యం అంటే సాధ్యం కాని విషయం ఎందుకు? ఎందుకంటే మనం భక్తి చేయాలనుకుంటే భగవంతుడు ఎవరికైతే ఏది కూడా అసాధ్యం కాదో ఆ వ్యక్తి మనం శక్తి ప్రసాదిస్తాడు. ఆ భగవంతుడు కేవలం వెయిట్ చేస్తుండు, నువ్వెప్పుడు నా వైపు మలుగుతావు అంతే. ఆయన 2 కళ్ళతో చూస్తుండు, 1000 కళ్ళతో చూస్తుండు, ఏంటి ఎదురు చూస్తుండు. నువ్వెప్పుడు నా వైపు కొంచెం మలుగుతావు అంతే, కొంచెం మలుగు, కొన్ని డిగ్రీ, 1 డిగ్రీ కూడా కాదు, కొన్ని ఎంఎంల మలుగు. అంత పని చేసినావా మీద నేను చూసుకుంటా.
చెప్పాను కదా మొన్న రాంప్రతాపుడు, ఆన్సర్ షీట్ మీద కేవలము పేరు రాసుకో అంతే. పేరు రాకుండా రోల్ నెంబర్ రాసుకో. నువ్వు రోల్ నెంబర్ రాసుకున్నావా, నీ పేపర్ రింపేసి ఆ క్వశ్చన్లకు ఆన్సర్ రాసే ఇంకా నిన్ను పాస్ చేసే బాధ్యత నాది. కనుకనే కఠినం కాదు భక్తి చేసుడు. ప్రభుపాదులు చెప్తారు, ఇఫ్ యూ థింక్ దట్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ డిఫికల్ట్, కుదిరేమంటారు అబ్బా చాలా కఠినము, ఆధ్యాత్మిక జీవితం చాలా కఠినం. ప్రభుపాదులు వారు ఏమంటారండి, ఇఫ్ యూ థింక్ దట్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ డిఫికల్ట్, ఆధ్యాత్మిక జీవితము కఠినం అనిపిస్తే మెటీరియల్ లైఫ్ ఇస్ ఇంపాసిబుల్ అట, భౌతిక జీవితము అసాధ్యమట. వేది శ్రేష్టము అసాధ్యమలే కఠినమా? కఠినం అంటే ఏంటి? పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంపాసిబుల్ అంటే ఎవరు పాస్ చేయలేదు. నేను ఇంపాసిబుల్ అంటే ఏమంటే నో వే. కానీ కఠినం అంటే లేదు, ట్రై చేస్తే అవుతుంది. సో భక్తి కఠినం అనిపించవచ్చు, కానీ భౌతిక జీవితం అసాధ్యం. ఇది ఈజీ కాదు. ఇంకా అంత కష్టపడి కూడా ఏం ప్రాప్తి అవుతుంది? అంత కష్టపడి చివరికి తొందరలేంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పారి మురారి. ఓ మురారి కృప చూపండి. చేసేది ఈ భౌతిక సంసారంలోకి వెళ్ళాను, పార్ లాగా బయట తీయండి. లేదు ఏమవుతుంది? ఇంత కష్టపడి ఏం పొందుతుంది? తల్లి గర్భం. అవునా? మళ్ళా తల్లి గర్భంలో పోయి అంటున్నావు. పునరపి జనని జఠరే శయనం. జనని అంటే తల్లి, జఠర అంటే ఉదరము, శయనం అంటే పడుకోవడం. ఎందుకు మరి ఎంత కష్టపడి దేనికోసము? ఈ బెడ్రూమ్ కోసమా? అందులో చిన్న బెడ్రూమా అంటే పెద్ద బెడ్రూమ్? అది బెడ్రూమ్ మసలాన్ బెడ్రూమ్, అలా బెడ్ కూడా లేదు అసలు. మసల రాదు, తిరగరాదు, ఏం చేయరాదు. అదే ఇల్లు, అదే తీసుడు. చెప్పండి ఏం జీవితం అది? ఒక్కరోజా? 9 నెలలు. ఇప్పుడు మీకు ఇంత మంచి చీరలు ఉన్నాయి, ఇంత మంచి చటాయిలు ఉన్నాయి, అయినప్పటికీ మీరు మసులుతుండ్రు. ఒకరి చేతులు ఇటు, ఒకరి కాళ్ళు ఇటు, ఒకరి ఇటు అటు మసులుతుండ్రు. కానీ మనం అందరము 9 నెలలు ఇట్లనే కూర్చున్నాం లోపల. ఇదేమో ఫ్యాన్ లేవంటాము, అక్కడ లోపల ఏసీ ఉందా? అక్కడ ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, చుట్టుపక్కల నీళ్ళే. అవి నీళ్ళు తాగుడు, అందులోనే పోసుడు, 1 to 1 లోనే. ఇదంతా పెయింట్ అడుగుతుంది. ఇంకా ఇప్పుడేమో రకరకాల సబ్బులు కావాలా, లోషన్లు కావాలా, క్రీములు కావాలా. లోపల 9 నెలలు పెట్టుకున్నాము తనదే. భాగవతంలో ఒక అధ్యాయం ఉంది. ఏం అధ్యాయం పేరు? గర్భంలో ఉన్న పిండంది భగవంతునికి ప్రార్థన. ఒక అధ్యాయం ఉంది. గర్భంలో ఉన్న పిండము ఆ భగవంతుని ప్రార్థిస్తుంది, అయ్యా ఈ కఠినమైన అవస్థలో నేను బయటపడి ఈ ఒక్క బ్యాచ్ మీరు చూపినట్లయితే నేను మిమ్మల్ని జీవితకాలం మర్చిపోను, జీతాంతం మీకు సేవిస్తా, నన్ను ఇళ్ళకి బయట తీయండి అని ఒక అధ్యాయంలో పిండం పారుతుంది. కానీ మనం బయటపడి హరే కృష్ణ అన్ని మర్చిపోతున్నాం. అటువంటి వాళ్ళు మనం. ఒక అధ్యాయం ఉంది, 1 full chapter is dedicated. Prayers of the embryo in the womb. అటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళు ఏం చేస్తే ఇవంతా ఇంత కష్టపడతారు. ఇంత కష్టపడి మళ్ళీ తల్లి గర్భంలో పోయి ఎందుకు? అంత కష్టపడే బదులు కొంచెం కష్టపడి మనకు చక్కగా వైకుంఠం పోయే అవకాశం ఉంది. కొంచెం జపం చేసి, కొంచెము
మద్యం మాంసం జీవితం వ్యభిచారం దూరమై, ఆ చిన్న చిన్న ఉల్లిపాయల దూరమై, ఆ గబ్బు కంపు ఉల్లిగడ్డకు దూరమై హాయిగా మనం వైకుంఠం పోవచ్చు. ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏం సాధించుకుంటాము? తల్లి గర్భం, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాన్ని దర్శనం. మళ్ళీ అదే పుట్టుడు, మళ్ళీ అదే చచ్చుడు, ఇక మళ్ళీ అదే ముసలోడు, మళ్ళీ అవే రోగాలు. ఎందుకు ఇంత అంత అవసరం? తెలుసునం అది? ఇస్ దట్ ఇంటెలిజెన్స్? తెలుతనం ఏంది? తెలుతనం అంటే కొంచెం కష్టపడు, శాశ్వతంగా సుఖం అనుభవించు. ఇక్కడ ఏముంది? శాశ్వతం కష్టపడు, కొంచెం కూడా సుఖం లేదు. శాశ్వతం కష్టమే. ఈ లోకం ఉన్నామంటే కష్టమే కష్టం. ఈ లోకంలో ఉండి సుఖం అన్నది లేదు. ఈ లోకంలో కేవలము కష్టమే కష్టం ఉంది. ఎందుకంటే దుఃఖాలే ఉంది. సృష్టికర్తనే పేరు పెట్టిండు. ఏమని పేరు ఇచ్చిండు? దుఃఖాలయం. ఎటువంటి ఆలయం ఇది? దుఃఖాలయం. దుఃఖంతో నిండా ఉన్న ఆలయం. అటువంటి దుఃఖాలయంలో మనము కొంచెం సుఖం ఉందా? పావు కిలో సుఖం ఇస్తావా? పావుకి లేదు, చటాకు లేదు. ఏం లేదు ఇక్కడ. తెలుసా చటాక్ అంటే? లక్ష్మి రియల్ సార్ 50 grams. నువ్వు చటాక్ అంటారు. రియల్ సార్ ఇందర్ చటాక్, యు నో ఇట్. జీవితం అంతా కష్టపోడు, చటాక్ సుఖం కూడా లేదు. కానీ భక్తిలో చటాక్ కష్టపడు, టన్నుల కొద్దీ శాశ్వతంగా సుఖపడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. దీనికంటే మంచి బేరం ఇంకేం కావాలి చెప్పండి? ఉందా? లేదంటాము కానీ పాటించాం. అది ప్రాబ్లం. సత్సంగంలో వచ్చి నెత్తురా స్వామి చెప్పి ప్రభుజీ ఫస్ట్ క్లాస్ మరి పడతారా మాల? లేదు మాకు ఆ మాల కావాలి, ఈ మాల వద్దు అంటారు. अरे ये माला पकड़ो फिर माला माल हो जाएगा, वो माल पकड़े तो फिर कुछ नहीं है, कंगाल हो जाएगा. ये माल के पीछे भागोगे तो कंगाल हो जाओगे, इस माला को पकड़ोगे तो माला माल हो जाओगे. तो क्या बनना है? कंगाल बनना है कि माला माल बनना है? तो माला माल बनना है तो एक माला तो पकड़ो, है कि नहीं? और क्या करो? माला पकड़ के माला हाथ में ले लो और हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, भगवान का नाम जप करो. हरे कृष्ण. श्री प्रभुपाद की जय.